అంటే మీ టైం టేబుల్ ఎట్లా ఉంటుండే డైలీ? ఒక డిసిప్లిన్ రొటీన్ అనేది అయితే నేను బిలీవ్ చేస్తాను. ఓకే. సో దానికోసము నేను ఎవ్రీడే వేకప్ టైం కానీ స్లీపింగ్ టైం కానీ కాన్స్టెంట్ ఉండేది. అది బర్త్డే అయినా సండే అయినా ఫెస్టివల్ అయినా అది మారేది కాదు. ఓకే. సో మార్నింగ్ 5 AM అంటే 10 కాస్ట్ 5 AM లేచేదాన్ని అండ్ ఎర్లీ మార్నింగ్ ప్రీవియస్ డే ఒక రివిజన్ చేసేదాన్ని. ఓకే. ఆ తర్వాత కొంచెము ఫ్రెషింగ్ అప్ అండ్ యోగా మెడిటేషన్ ఇలాంటివి చేశాక మళ్ళీ ఒక డైలీ ఒక 3-4 స్లాట్స్ పెట్టుకునేదాన్ని. ఒక్కొక్క స్లాట్ 2.5-3 hours అట్లాగా. ఓకే. అండ్ ఆఫ్టర్నూన్ కొంచెం న్యాప్ అట్లా ఒక 1/2 hour. ఓకే. అండ్ ఈవినింగ్ కొంచెం బ్రేక్. ఇలా చేసి నైట్ న్యూస్ ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే కవర్ చేసి 10:30 PM కంతా వైండ్ అప్ చేసేదాన్ని. ఓకే. సో డైలీ ఎన్ని అవర్స్? అండ్ మోస్ట్లీ నాకు చదువుకోవడం తప్పించి వేరే పని ఏం చేసేదాన్ని కాదు నేను. ఓకే. మధ్య మధ్యలో నాకు ఇష్టమైన హాబీస్ బుక్ రీడింగ్ కానీ పెయింటింగ్ యోగా ప్రాక్టీస్ చేసేదాన్ని. బట్ ఓవరాల్గా అయితే 6 to 8 hours రెగ్యులర్గా చదివేదాన్ని. ఓకే. యాజ్ అండ్ వెన్ ఎగ్జామ్స్ అప్రోచ్ అయినట్టు. అండ్ మీకు చెప్పినట్టు మెయిన్స్ ఛాలెంజింగ్గా ఉంటుంది. సో మెయిన్స్ అప్పుడు ఈజీలీ 14 to 15 hours స్ట్రెచ్ అయిపోతుంది. ఈవెన్ దెన్ వర్క్స్ కంప్లీట్ అవ్వవు కూడా డైలీ అంత పెట్టినా సరే. సో అట్లా ఎగ్జామ్ డిమాండ్ బట్టి నంబర్ ఆఫ్ అవర్స్ మారిపోతూ ఉంటుంది. ఓకే. సో మొత్తం ప్రిపరేషన్ మొత్తం ఇంట్లోనే? ఎస్. సో నేను ఎక్కడో మీ విజువల్స్ నేను చూసా, అంటే మొత్తం మీద ఒక చార్ట్ ఉంది, చార్ట్లో మొత్తం మీరు రాసుకున్నారు. సో ఇదంతా మీరే ప్రిపరేషన్ అంటే డైలీ ఏం చేయాలనేది రాస్తుండేనా? అంటే డైలీ ఒక ప్లానర్ ఉంటుంది సార్. ఓకే. ప్లానర్లో ఇప్పుడు బిఫోర్ నైట్ నేను ప్లాన్ చేసుకుంటాను రేపు ఏ టాపిక్స్ కంప్లీట్ చేయాలి ఏంటి అని. సో అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత టార్గెట్స్ పెట్టుకుంటా, ఈ వీక్ ఏం చేయాలి, నెక్స్ట్ మంత్ వరకు నేను ఏవేవి కంప్లీట్ చేయాలి అని. సో అవన్నీ నేను వాల్కి స్టిక్ చేసుకుంటాను. అట్లాగే ఏమైనా టెస్ట్ రాసినా సరే దాంట్లో నా మిస్టేక్ ఏరియాస్ ఏంటి అవన్నీ పాయింట్అవుట్ చేసుకొని నేను స్టిక్ చేసుకునేదాన్ని. సో దట్ నేను చూసినప్పుడు నాకు కాన్స్టెంట్గా నా మైండ్లో ఉంటాయి, ఇవి నేను గుర్తుపెట్టుకోవాలి, నెక్స్ట్ టైం రిపీట్ చేయొద్దు అని. సో అట్లా నేను వాల్కి అంతా స్టిక్ చేసుకునేదాన్ని. ఓకే. అంటే ఇప్పుడు ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వాలంటే అన్ని సబ్జెక్ట్స్ గురించి రీసెర్చ్ చేయాలి, ఇవన్నీ చేయాలి. ఒక్కోసారి మీరు రీసెర్చ్ చేసినా కూడా అంటే మీకు దొరకంది తెలియంది ఏదైనా ఉంటే మీరు ఎవరిని అప్రోచ్ అవుతుండే? ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చాక మనకి ఇన్ఫర్మేషన్కి ఏం కొదవలేదు. ఓకే. సో నాకు ఏదైనా టాపిక్ అర్థం అవ్వకపోయినా దాని గురించి ఇన్ఫర్మేషన్ లేకపోయినా గూగుల్ చేయడం కానీ యూట్యూబ్ యూస్ చేయడము ఇట్లా ఆన్లైన్ రిసోర్సెస్ని ఎఫెక్టివ్గా యూస్ చేసుకున్నాను. ఓకే. సో ఫస్ట్ టైం అటెంప్ట్ చేసినప్పుడు మీరు సో అంటే రాకపోయేసరికి ఏమైనా ఫీల్ అయ్యారా మీరు? డెఫినెట్లీ అయ్యానండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అకాడమిక్ రికార్డ్ నాది బాగుండే అండ్ ఇది కూడా నాకు చిన్నప్పటి నుంచి ప్యాషనేటెడ్ ఫీల్డ్. సో నాకు అంత ప్యాషన్ అండ్ హార్డ్ వర్క్ కూడా ఈక్వల్లీ పెట్టాను అప్పుడు కూడా. డిస్పైట్ దట్ రాకపోయేసరికి కొంచెం డిసప్పాయింటింగ్ ఉండే అండ్ మరి నెక్స్ట్ రాద్దామా అన్న డైలమా కూడా వచ్చింది. బికాజ్ నేను అంత ఫెయిర్గా చదివినప్పటికి కూడా నాకు రాలేదు అంటే మేబీ ఇది ఈవెన్ టఫర్ ఏమో అని ఒక సెల్ఫ్ డౌట్ అయితే వచ్చింది డెఫినెట్లీ. బట్ అప్పుడు ఐ లుక్ బ్యాక్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో, ఇంతకుముందు కంటే ఒకసారి బెటర్గా ట్రై చేద్దాము అనుకున్నాను. మదర్ అండ్ ఫాదర్ అండ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా నన్ను చాలా పుష్ చేశారు, నెక్స్ట్ టైం తప్పకుండా వచ్చేస్తుంది రాయి అని. సో ఆ కాన్ఫిడెన్స్తో మళ్ళీ ఎగ్జామ్ రాశాను. సో అంటే మీరు ఏ సబ్జెక్ట్కి ఎక్కువ టైం తీసుకున్నారు? చాలా సబ్జెక్ట్స్ ఉంటాయండి యాక్చువల్లీ, ఎందుకంటే నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. ఇక్కడంతా హ్యూమానిటీస్ ఉంటాయి, పాలిటీ, ఎకానమిక్స్, జాగ్రఫీ, ఇవన్నీ స్కూల్తోనే ఖతం అయిపోయాయి. సో మళ్ళీ వాటిని అంతా ఫ్రెష్గా చదవాలి. ఇనీషియలీ ఎకనామిక్స్ అండ్ పాలిటీ కొంచెము టైం తీసుకున్నాయి, మనకి టచ్ లేని సబ్జెక్ట్స్ కాబట్టి. ఆ తర్వాత రెగ్యులర్గా వాటిని రివిజన్ చేయడము, షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడము, నంబర్ ఆఫ్ టెస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడము, ఇలాంటివి చేసిన తర్వాత మెల్లమెల్లగా సబ్జెక్ట్ ఫౌండేషన్ సాలిడ్ అయిపోయింది. ఓకే. సో అంటే ఎవరైనా మీకు సపోర్ట్ చేశారా? అంటే మీ టీచర్స్ కానీ ఎవరైనా కాలేజ్ నుంచి కానీ స్కూల్ నుంచి కానీ అంటే నువ్వు గుడ్ స్టూడెంట్, అంటే నువ్వు చేయగలవు అది అని చెప్పి వెనుక నుంచి పుష్ చేసిన వ్యక్తులు ఎంతమంది? పుష్ అయితే చేశారు సార్, బట్ ఏంటంటే దే ఆల్వేస్ రెస్పెక్టెడ్ మై ప్రైవసీ. నాకు పర్సనల్ నెంబర్ కూడా నేను మెయింటైన్ చేయలేదు. బట్ డిస్పైట్ దట్ మా ఫాదర్ నెంబర్కి కానీ మదర్ నెంబర్కి కానీ కాల్ చేసి చాలా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు నాకు మా స్కూల్ టీచర్స్. ఇప్పటికీ కూడా వాళ్ళు చెప్తుండే, ఆల్రెడీ నేను ఫస్ట్ టైం క్లాస్లో చూసినప్పుడే మాకు అనిపించింది ఇట్లాంటి డే వస్తుందని, అండ్ ఇవాళ అది నిజమైందని వాళ్ళు కూడా దే ఆర్ ఫీలింగ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్.
కానీ నిజం చెప్తున్నా, నేను మీ ముందు కూర్చొని ఇంటర్వ్యూ చేస్తుంటే నేను నిజంగా ఐఏఎస్ అంటే అయిపోయారు మీరు అన్నట్టు. అంటే మన తెలంగాణలో మీరు ఐఏఎస్, ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్నట్టే ఆ ఫీలింగ్ వస్తుంది. అంటే మీ శారీలో, ఆ లుక్లో, అంటే మీరు మాట్లాడే విధానంలో, అంటే వాళ్ళు చిన్నప్పుడే చూసి వాళ్ళు అనుకున్నారంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది అది. సో అలా సో ఇంత కష్టపడ్డారు, సో కష్టానికి ప్రతిఫలం లభించింది. సో ఈ కష్టం వెనకాల ఇంకా ఇద్దరు కష్టాలు ఉన్నాయి, అదే అమ్మ నాన్న. సో అమ్మ నాన్న వాళ్ళు ఎంత కష్టపడి మిమ్మల్ని చదివించారు, అంటే అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే అమ్మ నాన్న వాళ్ళది? మా ఫ్యామిలీ అండ్ మదర్ అండ్ ఫాదర్ వచ్చేటప్పటికి ఏదైనా సరే మా ఫాదరే మాకు. అండ్ పెద్దగా వెనకాల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. సో నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అండ్ మా ఫాదర్ చిన్నప్పటి నుంచి మెడికల్ రిప్రజెంటేటివ్గా వర్క్ చేస్తున్నారు. అండ్ ఇనీషియలీ డాడీకి బిజినెస్ లాసెస్ కూడా వచ్చినాయి ఖమ్మంలో చదువుకున్న డేస్లో. బట్ డిస్పైట్ దట్ మా ఫాదర్ చాలా స్ట్రాంగ్ కంబ్యాక్ తెచ్చుకున్నారు. అందుకు మా డాడీ నాకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. అంత హార్డ్ టైమ్స్లో కూడా మాకు మంచి స్కూల్స్లో, మంచి కాలేజెస్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పించారు. అండ్ ఇప్పటికీ కూడా ఎడ్యుకేషన్ విషయానికి వచ్చేటప్పటికి ఎట్లాంటి కాంప్రమైజ్ తీసుకోరు. ఇంతకుముందు చెప్పినట్లు ఇనీషియల్ అటెంప్ట్స్లో నాకు రాకపోయేటప్పటికి మా డాడీ కూడా కొంచెం కోపంగా ఉండే, నువ్వు ఢిల్లీకి ఎందుకు వెళ్ళట్లేదు, వెళ్ళి తీసుకోవచ్చు కదా, ఏదన్నా మిస్టేక్స్ ఉన్నాయేమో అని చెప్పారు. బట్ నా వాల్యూకి వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చేసి సర్లే ఓన్గానే ప్రిపేర్ అవ్వు అని ఫైనల్లీ ఒప్పుకున్నారు. అండ్ మా మదర్ వచ్చేటప్పటికి షీ ఈజ్ ఏ హౌస్ వైఫ్. చిన్నప్పటి నుంచి కూడా మా మమ్మీ మా కోసమే ఎట్లాంటి సోషల్ గ్యాదరింగ్స్ కానీ అటు ఇటు తిరగడం కానీ ఏమీ చేయలేదు. ఇంట్లోనే ఉంటూ మాకు చిన్నప్పటి నుంచి చదువు మీద చాలా ఇంట్రెస్ట్ కల్పించారు. అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కానీ, ఎడ్యుకేషనల్ మూవీస్ కానీ బాగా మాకు రిఫర్ చేసేది మా మమ్మీ. అండ్ ప్రిపరేషన్ టైంలో కూడా మొత్తం ఇల్లు మొత్తాన్ని మా మమ్మీ చూసుకునేది, నేను ఎట్లాంటి పని చేయలేదు. అండ్ నాకు టైం టు టైం స్నాక్స్ కానీ, ఫుడ్ కానీ అంతా నా దగ్గరికి వచ్చేసేది. అండ్ మా మమ్మీ సపోర్ట్ లేనిదే నేను అసలు ఈ జర్నీ ఊహించుకోలేను. సో స్కూలింగ్, ఇంటర్ ఇది మొత్తం ఎక్కడ జరిగింది మీది? నా స్కూలింగ్ ఖమ్మంలో జరిగిందండి. 5th and 6th and 7th వివేక భారతి స్కూల్లో చదువుకున్నాను. అండ్ భగవద్గీత ఇంట్రెస్ట్ నాకు అక్కడి నుంచే స్టార్ట్ అయింది. మాకు స్కూల్ మార్నింగ్ ప్రేయర్స్లో భగవద్గీత శ్లోకాలు చెప్పేవాళ్ళు. ఒక్క శ్లోకం. సో సెకండ్ చాప్టర్లో శ్లోకం ఇదే నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. ఇట్స్ యోగస్థా కురు కర్మాణి సంగం త్యక్త్వ ధనంజయ సిద్ధ సిద్ధ్యో సమో భూత్వ సమత్వం యోగ ఉచ్యతే. మీనింగ్, దీని మీనింగ్ ఏంటంటే అర్జునుడు ఎప్పుడైతే డైలమాలో ఉన్నాడో కృష్ణుడు చెప్తాడనమాట, నువ్వు పాసిబిలిటీ అవుతుంది అవ్వదు అనే ఇంటెన్షన్ పక్కన పెట్టేసి నీ ఎఫర్ట్స్ నువ్వు పెట్టు, సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూరో ఏది వచ్చినా సరే దాన్ని ఈక్వల్గా ట్రీట్ చేయి, అట్లా ఈక్వల్గా ట్రీట్ చేసే క్వాలిటీనే యోగా అని కృష్ణుడు చెప్పారు. ఇది మీకు కనెక్ట్ అయింది కదా మీరు చదువుకునేటప్పుడు? ఎస్ సార్, చాలా పర్సనల్లీ నాకు చాలా కనెక్ట్ అయ్యాను. అందుకే ఇంటర్వ్యూలో కూడా నా ఫేవరెట్ శ్లోకం చెప్పమంటే నేను ఇదే చెప్పాను. ఓకే. సో ఇన్ని ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏదన్నా ఒక డే, అంటే మీరు అన్నారు ఒక 1 వీక్ అంతా ఎగ్జామ్ ఉంటుంది, మొత్తం రిటర్న్ ఎగ్జామ్ అని చెప్పడం జరిగింది, ఆబ్జెక్టివ్ కాకుండా. సో ఆ టైంలో ఎప్పుడైనా సో ఏంది ఎగ్జామ్స్ ఏంది, మనము చదువుకుంది ఏంది, మనం చేస్తుంది ఏంది, అట్లాంటి ఫీలింగ్ ఏమన్నా? మోర్ దాన్ దట్ సార్, నాకేంటంటే చాలా మెంటలీ అండ్ ఫిజికలీ ఛాలెంజింగ్ ఉంటుంది మెయిన్స్. 3 hours ఆ టెంపరేచర్స్లో మార్నింగ్ ఈవినింగ్ రాయాలంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ చాలా ఇంపార్టెంట్. బట్ నాకు అప్పుడు రిస్ట్ చాలా పెయిన్ వచ్చేసేది, నెక్ పెయిన్ వచ్చేది. అంటే ఇది అందరికీ వస్తుంది, నాకు ఒక్కదానికి స్పెషల్ కాదు. బట్ డిస్పైట్ దట్ అవన్నీ కంప్లీట్ చేశాక పేపర్స్ అన్నీ ఆన్ టైంలో విత్ ద క్వాలిటీ ఆన్సర్స్ అన్నీ కంప్లీట్ చేశాక అప్పుడు వచ్చిన సాటిస్ఫాక్షన్ నాకు రిజల్ట్ డే రోజు కూడా అనిపించలేదు. సో అంత సాటిస్ఫాక్షన్